ఈ దైవభక్తి ఉన్నటువంటి కాలములో, యెహోరాము పరిపాలిస్తున్నటువంటి కాలములో జరిగినటువంటి సంఘటనే ఈనాటి వాక్య సారాంశం. ఆహాబు దురాత్మచేత, యెజబెల్ ఆత్మచేత లీడ్ చేయబడుతున్నప్పుడు దేవుడు ఏలియా లాంటి ప్రవక్తలను సముద్రంలో లేపాడు. ఏలియా లాంటి ప్రవక్తలను లేపి జనులలో ఉజ్జీవము తీసుకురావడానికి దేవుడు బలముగా వాడుకున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, జనులలో కొద్దిగా దైవభక్తి రావడం ప్రారంభించబడింది. దేవునికి మాట, దేవునికి స్వరము వినబడడం మొదలుపెట్టింది. దేవునికి భయపడ్డమో కొద్దిగా నేర్చుకున్నారు. దైవభక్తి కలిగినటువంటి ప్రజలుగా కొద్దిమంది మార్చబడుతున్నారు, కొద్దిగా తయారు చేయబడుతున్నారు. అలాంటి క్రమంలోనే యెజబెల్ పోవడం జరిగింది. యెజబెల్ కంటే ముందు ఆహాబు పోవడం జరిగింది. ఇప్పుడు యెహోరాము వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ యెహోరాము ఇజ్రాయేలు దేశమునకు రాజుగా షోమ్రోనుని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న కాలం అది. ఇజ్రాయేలు దేశమునకు షోమ్రోను రాజధానిగా ఉన్నటువంటి కాలం అది. ఆ కాలంలో మరి జరిగినటువంటి సంఘటన, ఈ షోమ్రోను చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ దేవునికి ఉజ్జీవము ప్రబలుతోంది. ప్రజల మధ్యన దేవుని యొక్క ఆత్మ పనిచేయడం మొదలుపెట్టింది. రెండింతల ఆత్మ కలిగినటువంటి ఎలీషా ప్రజలను సంధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, తీర్చిదిద్దడానికి అడుగడుగున మరి శ్రమ పడుతున్నటువంటి రోజులు అవి. ఇలాంటి క్రమంలో జనులు దేవుని యందు భయభక్తులు నిలుపుతూ, ఆసక్తిని నిలుపుతూ మరి ఒకంత సంతోషంతో, ఒకంత ఆనందంతో ఉన్నటువంటి రోజులు అవి. ఈ క్రమంలో షోమ్రోను ప్రశాంతమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంది. దంతపు కట్టడాలు కట్టబడ్డాయి కదా, ఎక్కడ చూసినా తెల్లటి భవంతులు ఉన్నాయి. తెల్లటి భవంతులు ఉన్నటువంటి ఆ పట్టణంలో ఎప్పుడు గొడవలు, దేవునికి అవిధేయత కలిగినటువంటి పరిస్థితులు ఇంతవరకు ఉండేవి. కాబట్టి భవంతులు అయితే తెల్లగా ఉన్నాయి, కానీ మనుషులు తెల్లగలేరు. మనుషుల యొక్క ప్రవర్తన తెల్లగలేదు.